అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను తోటకూర, దోసకాయ కర్రీ, రైసు, బాయిల్ ఎగ్స్తో వచ్చానండి. తోటకూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. తోటకూరలో హై ఫైబర్ అంటే పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. మనకి జీర్ణక్రియని మెరుగుపరిచి మన మలబద్ధకాన్ని తొలగిస్తుందండి. అంత మంచిదండి. దీంట్లో ఉన్నటువంటి ఇనుము శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనత నుంచి మనల్ని కాపాడుతుంది. పొటాషియం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. రోజువారీ డైట్లో తప్పనిసరిగా మాంసకృతులు ఈ పీచు పదార్థాన్ని తప్పనిసరి చేర్చి తినాలి. అప్పుడే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా స్లిమ్గా ఉంటాం. వెయిట్ మేనేజ్మెంట్ మంచిగా జరగాలంటే కూడా తగ్గి మనం స్లిమ్గా ఉండాలంటే కూడా రోజు తోటకూర తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఎగ్జాంపుల్, క్యాన్సర్ పేషెంట్స్ మాత్రం ఎక్కువగా హై ఫైబర్ ఉన్నటువంటి ఈ తోటకూరని కానీ వేరే ఆకుకూరలు కానీ తప్పనిసరిగా తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. దీంట్లో వేసినటువంటి వెల్లుల్లి వల్ల కూడా మన బాడీలో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. వెయిట్ మేనేజ్మెంట్ మంచిగా జరుగుతుంది. పొటాషియం మళ్ళీ రక్తహీనతను తగ్గిస్తుంది. పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి ఈ వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా చాలా ఆరోగ్యానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్స్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తోటకూర కానీ ఇంకా ఇతర ఆకుకూరలు తీసుకుని చాలా ఆరోగ్యంగా ఉంటారండి. దోసకాయలు వచ్చేసి హై ఫైబర్ కంటెంట్ ఉందండి. దీంట్లో కూడా మన శరీర దారుఢ్యానికి బాగా ఉపయోగపడుతుంది. మన స్లిమ్గా నైస్ కావాలంటే కూడా మన చర్మ సౌందర్యానికి కూడా విటమిన్ సి చాలా అధికంగా ఉండాలి కాబట్టి దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది దోసకాయ కర్రీలో కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. దీంట్లో కూడా హై ఫైబర్ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ అన్ని రకాలు ఉన్నటువంటిది ఈ దోసకాయ అండి. పొటాషియం, తర్వాత మెగ్నీషియం, ఇనుము అన్ని రకాలు ఉన్నటువంటిది దోసకాయ. దోసకాయలో లైకోపినియా, దోసకాయలో టమాటా చేసాం కంటే దీంట్లో లైకోపినియా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో టమాటాలో విటమిన్ సి కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో కూడా ఇనుము, పొటాషియం, మెగ్నీషియం చాలా అధికంగా ఉంటుందండి టమాటాలో. రోజువారీ డైట్లో టమాటాను తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. అంత మంచిది. రైస్ వచ్చేసి కేవలం కార్బోహైడ్రేట్ మాత్రం ఉంటుంది. మనం తీసుకునే భోజనంలో అన్ని సమపాలు ఉండాలండి. హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. మరి మితంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉండొద్దు. ఎక్కువగా ఉంటే అనారోగ్యం పాలవుతాం. మితంగా తీసుకోండి, ఆరోగ్యం కూడా. గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది. వైట్ ఎగ్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ఎల్లో ఎగ్లో మాత్రం B1, B2, B6, B12 అని విటమిన్స్ ఉంటాయి కాబట్టి బెరీ పెలాగ్రా నయాసిన్ అనే జబ్బు రాకుండా రక్తహీనత నుంచి మనల్ని కాపాడుతుంది ఎల్లో ఎగ్. వైట్ ఎగ్ మాత్రం క్వాషియారకర్ అనే జబ్బు నుంచి కాపాడుతుంది. ఇతర జబ్బుల నుంచి కూడా మనకు కాపాడుతుంది. మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ పెరగాలన్న కూడా WBC కౌంట్ దానికి కూడా మన ఈ ఎగ్ చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.